ఏం చేయాలి? అండి, ఈరోజు మనం పప్పు చేగొడి తీసుకుందాం అండి. దానికి కావాల్సినవి నానబెట్టి ఉంచుకున్న పచ్చెనగపప్పు, బియ్య పిండి, మైదా పిండి అండి. ఒకటి బియ్య పిండి అయితే హాఫ్ మైదా పిండి అండి. అదే కొలతలతో వాటర్ మనం ఎంత బియ్య పిండి మైదా పిండి తీసుకుని అదే కొలత వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ మరగబెట్టుకోవాలి. మరిగేటప్పుడే దానికి సరిపడినంత ఉప్పు కారం వేసేసుకున్నాం. ఆ మరిగేటప్పుడే కొద్దిగా మనము కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం. కుంకుమ పువ్వు ఎందుకంటారా? రంగు కోసం అండి. మీ దగ్గర రంగు ఉంటే రంగు వేసుకోండి. నా దగ్గర కుంకుమ పువ్వు ఉందని నేను కుంకుమ పువ్వు వేసుకున్నాను. అలా మరిగేటప్పుడే మనం కలపెట్టుకున్నాం కదా బియ్య పిండి, మైదా పిండి, ఆమెస్తున్నాన్ని కూడా వేసేసుకొని తిప్పేసుకుందాం. అలా ఉప్పించుకునేటప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ చెయ్యి అంటకుండా చక్కగా ముద్ద అలాగే గట్టిగా ముద్ద చేసేసుకోవాలి. ఈ ముద్ద మనం ఎంత బాగా చేసుకుంటే అంత చేగోడి వస్తుంది. బాగా మర్దన చేసుకోవాలండి. చేగోడికి పిండి ఆరకూడదు, బాగా మద్దం చేసుకోవాలి. ఆ మద్దం చేసుకుంటే చేగోడి పగుళ్ళు రాకుండా ఉంటుంది. అందుకని బాగా గట్టిగా మద్దం చేసుకొని చేయి కాలుతుంది. నాకు కొద్దిగా వాటర్ పెట్టుకొని అలాగా మర్దన చేసుకున్నాను. ఆ మర్దన చేసుకున్న పిండి మీద ఒక తడిగుడ్డ వేసుకున్నాను. పిండి ఆరకుండా ఉండాలి. పిండి ఆరితే పగుళ్ళు వచ్చేస్తాయి చేగోడికి. నూనె సన్నటి సగం మీద బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం చేగోడి చేసుకుని చిన్న చిన్న ముద్దలు తీసుకొని దాన్ని అలాగా ఒక పీట మీద, చెక్క మీద మీకు ఏది వీలుగా ఉంటే అది అలాగ సన్నగా తీగలాగా చేసుకొని ఆ తీగకి ఇవి పప్పులు అంటించుకోవాలి. ఊడకుండా కొద్దిగా చేతితో అంటించుకోవచ్చు మనము. అలాగా చేగోడీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చేగోడి చేసుకునేటప్పుడు మనం పప్పులు వేసుకొని బాగా మద్దన చేసుకుంటూ చేసుకోవాలి. అలా చేసుకున్నాం అనుకోండి పప్పు బయటికి రాకుండా ఉంటుంది. అలా చేసుకొని చేగోడీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కాగిన నూనెలో వేసుకోవాలి. మనం ఆ వేసేటప్పుడు కూడా విడలకుండా ఉండేటట్టు చేసుకోవాలండి. మనం చేగోడి ఒకటి అలా నూనెలో వేసేసుకుందాం. నూనెలో వేసుకొని సన్నటి సెగ మీద మనం ఈ చేగోడీలు చేసుకోవాలండి. బాగా పెద్ద సెగ మీద చేసుకున్నాం అనుకో లోపల మెత్తగా ఉంటుంది, పైకి ఉడకదు, రంగు వచ్చేస్తుంది, టేస్ట్ బాగుండదు. అందుకని ఈ చేగోడి మాత్రం పిండి ఆరకుండా ఎప్పటికప్పుడు తడిగుడ్డ వేసుకొని చూసుకుంటూ ఉండాలండి. అది మాత్రం మర్చిపోవద్దు. చేగోడి వేగింది అనుకుంటేనే తిరగతిప్పండి. మధ్యలో తిరగతిప్పామనుకోండి పగిలిపోతాయి. అందుకని వేపు చూసుకొని సన్నటి సెగ మీద ఈ చేగోడీలు చేసుకొని తిప్పుకోవాలండి. నేను తెలియక తిప్పాను, కట్ అయిపోయింది. అందుకని వేపు చూసుకొని తిరగతిప్పుకుంటూ ఉండాలి. అంతేనండి, వచ్చేసింది చక్కగా రెడీ అయిన చేగోడి. చాలా బాగుందండి. చక్కగా చాలా క్రిస్పీగా ఉంది చేగోడి. మనకు అనుకున్న విధంగా వచ్చేసింది చేగోడి. అయితే తినేద్దామా ఇంకా?